ఓం సాయిరామ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, బాబాగారు మన కోసం ఓ చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీ సాయి బాబా సర్వంతర్యామి, సర్వజ్ఞుడు. తన భక్తుల హృదయగత విషయములనే కాక సర్వమానవ మనోగత విషయాలను మరియు సమస్త ప్రాణికోటి హృదయగత భావ పరంపరలను గ్రహించగల మహాత్ముడు. ఒకనాడు బాబా భక్తులతో మసీదులో కూర్చొని ఉండగా ఒక తల్లి టిక్కు టిక్కుమని శబ్దం చేసింది. ఒక భక్తుడు కుతూహలముతో బల్లి పలికిన దానికర్థమేమని బాబాను అడిగాడు. అది శుభశకునమా, అశుభమా అని ప్రశ్నించాడు. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచేందుకు వస్తోందని, ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. బాబా మాటలు విని భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చున్నాడు. కొంతసేపటిలో ఔరంగాబాదు నుండి ఒక వ్యక్తి గుర్రముపై సాయి దర్శనమునకై వచ్చాడు. గుర్రమునకు దానా తీసుకురావాలని సంచిని తీసి విదిలించాడు. అందులో నుండి ఒక బల్లి అందరూ చూస్తుండగానే క్రిందపడి గోడనెక్కి తన అక్క వద్దకు సంతోషముగా చేరడం క్షణాల్లో జరిగిపోయింది. ఆ రెండు బల్లులు ఆనందంగా తిరగటం గ్రహించిన ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. బాబా ఇలా చాలాసార్లు ద్వారకామాయికి భక్తులు రాకముందే వారి రాకను తెలిపేవారు. ఇలా రాబోయే దానిని బాబా ముందే తెలిపిన విధానం బాబా సర్వజ్ఞుడు అని నిరూపిస్తున్నది. తన భక్తులకు రాబోయే ఉద్యోగపు చిక్కులు, జీవనంలో కలిగే కష్టాలు, ఆయు ప్రమాణాలు బాబాకి ముందుగానే తెలిసేవి. అందుకే బాబా తన భక్తుల కష్టాలను తొలగిస్తూ రక్షించేవారు. ఎవరు ఏ పని చేస్తున్నారో, ఏం చేస్తారో సర్వజ్ఞుడైన బాబాకు తెలుసు. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.